హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా సీలింగ్, మార్కులు సీలింగ్, పర్సంటేజ్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్లో మినిమం పర్సంటేజ్ ఉండాలి, ఇంటర్లో కూడా 45 నుంచి 50% మార్కులు ఉండాలి, డిగ్రీలో కూడా 45 నుంచి 50% మార్కులు ఉండాలి, అలాగే పీజీలో 55-50%, అంటే 55 ఓపెన్కి 50% జనరల్ కేటగిరీ వాళ్ళ అంటే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి ఉండాలని చెప్పేసి సీలింగ్ పెట్టారు. అలాగే బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకా అరబిక్ లాంటి సబ్జెక్టులు కూడా సెకండ్ లాంగ్వేజ్గా పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వాటన్నిటిలో మార్పులు చేస్తూ ప్రభుత్వ వెబ్సైట్లు చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇదిగోండి, డిఎస్సి వెబ్సైట్లో మార్పులు జరిగాయి. ఆ మార్పులు ఏంటనేది మీరు ఒక్కొక్కటి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి, 10th ఇంటర్లో మీరు గమనిస్తే ఇంతకుముందు 10th ఇంటర్లో మార్కుల పర్సంటేజీ ఉండేది, దాన్ని తొలగించారు. ఇంకా 45 నుంచి 50% మార్కుల పర్సంటేజ్ ఏదైతే ఉందో అది తొలగించారు. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి సమస్యలు పరిశీలించారు. అంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా బీటెక్ కోర్సులు చేసిన వాళ్ళు వివిధ సబ్జెక్టులకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే డిగ్రీలో 35% మార్కులు ఉన్న దరఖాస్తు అప్లోడ్కి అవకాశం. డిగ్రీలో ఇంతకుముందు ఏం చెప్పారు, 45%, 45%, ఇక్కడ చూడండి 45 to 50% ఉండాలని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా తొలగించారు. ఇప్పుడు 35% మార్కులు ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, అప్లికేషను యాక్సెప్ట్ అవుతుంది. ఇకపోతే మిగిలిన చేంజెస్ చూద్దాం. మెగా డిఎస్సి 2025 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 10th ఇంటర్ మార్కుల పర్సంటేజీ సీలింగ్ని తొలగించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి 10th క్లాస్లోను, ఇంటర్లోను, అలాగే మరి డిగ్రీలోను మినిమం పర్సంటేజ్ ఉండాలని చెప్పేసి అన్నారు. ఆ పర్సంటేజ్ని తొలగించారు. ఇక డిఎస్సి వెబ్సైట్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం మెగా అగచాట్ల డిఎస్సి పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై విద్యాశాఖ స్పందించింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు 50%, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 40% మార్కులు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి చెప్పింది ఇంతకుముందు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇంతకుముందు అలా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాంట్లో మార్పులు తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, 40% ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఉండాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఈ మార్కుల శాతం కనీస అర్హతలైన ఎస్సీలకు 10వ తరగతి ఇంటర్లోనూ అనుసరించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఓకే, అలాగే బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కు అర్హత కల్పించారు. ఓకే, ఇలాంటి మార్పులు ఇంకా జరిగాయి. ఇంకా అయితే వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతా ఉన్నారు బీటెక్ అభ్యర్థులు. దీంతోపాటు ఓపెన్ స్కూలింగ్లో అంటే ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళు, ఓపెన్ స్కూలింగ్లో 10 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిశీలించారు. వీటితో పాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్లైన్లో మార్పులు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం ఇక్కడ చూడండి, డిగ్రీలో 35 మార్కులకు అప్లోడ్పై ఆశ్చర్యం. ఓకే, అంటే డిగ్రీలో ఇప్పుడు ఇంతకుముందేమో 45% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే 50% ఓసీ వాళ్ళకి ఉంటేనే అప్లికేషన్ అప్లోడ్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా లేదు, 35 మార్కులు ఉన్న అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు ఎస్జిటి రాసేవారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులు 50% మార్కులు, రిజర్వ్డ్ అభ్యర్థులకి 40% మార్కులు తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50% ఓపెన్ వాళ్ళకి, 40% ఎస్సీ ఎస్టీ బీసీలకి, మరి పీజీటీ పోస్టులకేమో గ్రాడ్యుయేషన్లో ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 50%, మరి 50% ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఈ మార్కుల శాతాన్ని సీలింగ్ పెట్టడం జరిగింది. దీంతో డిగ్రీ సీలింగ్ మార్కుల కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్ర చూపించేది. అనుకున్నంత పర్సంటేజ్ లేకపోతే అప్లికేషన్లో ఎర్ర వచ్చేది. కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు 35% మార్కులు ఉన్న దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం కలిగిస్తూ ఉందన్నమాట. అంటే మార్పులు చేశారు వెబ్సైట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద అంటే ఈ రకమైన మార్పుల గురించే మన అభ్యర్థులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మార్పులు చేంజెస్ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ విధానం వలన దీనివల్ల ఇంచుమించు 8 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సికి దూరం అవుతున్నారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.